థీరం 6.5 ఏం చెప్తుందంటే if one angle of a triangle is equal to one angle of the other side including these angles are proportional then the triangle are similar. So similarity criteria ఏంటి? కరస్పాండింగ్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఒక ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ ఒక కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి అండ్ ద కరస్పాండింగ్ సైడ్స్ షుడ్ బి డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఒక 2 ట్రయాంగిల్స్ గీస్తున్నాను ఇక్కడ ఏ బి అండ్ సి అండ్ ఇంకో ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇప్పుడు ఏమంటున్నాడు? అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? ఈ వన్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏబిసి యొక్క యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ యాంగిల్ ఆఫ్ ద అదర్ సైడ్ ఇంక్లూడింగ్ యాంగిల్స్ అంటే ఈ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అని చెప్పాడు. అలాగే యాంగిల్ ఇంక్లూడ్ అవుతున్న సైడ్స్ ఏంటి? యాంగిల్ ఏ యొక్క సైడ్స్ ఏంటి? ఏబి అండ్ ఏసి. అలాగే ఈ యాంగిల్ ఏ సైడ్స్ ఏంటి? డిఈ అండ్ డిఎఫ్. సో ఈ రెండు సైడ్స్ ప్రపోర్షనల్గా ఉన్నాయి అంటే సేమ్ రేషియోతో అవుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో గివెన్ ఏంటి మనకి? గివెన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? ఇంక్లూడింగ్ సైడ్స్ యాంగిల్ ఆఫ్ ఇంక్లూడింగ్ సైడ్స్ ఆఫ్ ఏబిసి అండ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లూడింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఆర్ సేమ్ రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసి బై డిఎఫ్. సో ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? మనం ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఒక యాంగిల్ ఇచ్చాడు, 2 సైడ్స్ సిమిలర్ రేషియో అని ప్రూవ్ చేయాలి. ఇచ్చాడు ఈక్వల్ అని, సిమిలారిటీ అని. మనము ఫుల్గా ఏ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని ఎలా ప్రూవ్ చేయాలంటే రిమైనింగ్ యాంగిల్స్ రిమైనింగ్ సైడ్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సిమిలర్ రిమైనింగ్ యాంగిల్స్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. యాజ్ వెల్ as బీసీ ఈజ్ డివైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ ఇన్ ద ఈ సైడ్ ఈఎఫ్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు మన ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని ప్రూవ్ చేసేయచ్చు. సో ఈ థీరం మెయిన్గా దేని మీద బేస్ అయి ఉన్నదంటే సైడ్ యాంగిల్ సైడ్ క్రైటీరియా. బికాస్ ఇన్ ద స్టేట్మెంట్లో ఏం చెప్పాడు? వన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ యాంగిల్ అండ్ ద యాంగిల్ ఇంక్లూడెడ్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో అన్నాడు. అంటే సైడు యాంగిల్. సో ఈ ఎస్ఏఎస్ క్రైటీరియా మీద బేస్ అయి ఉన్న థీరం ఇది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే టు ప్రూవ్ సో ఏమని ప్రూవ్ చేయాలి మనం? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. దీని కన్స్ట్రక్షన్ ఏం చేసుకుంటున్నాను? ఎలాగ? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ లెస్ దాన్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సో సేమ్ మెజర్మెంట్ ఆఫ్ ద ఇంక్లూడెడ్ సైడ్ యాంగిల్ ఏబి ఎంత మెజర్మెంట్ ఉందో అంత మెజర్మెంట్ ఈ ట్రయాంగిల్ మీద నేను కట్ చేసుకుంటున్నాను. సో కట్ డిపి కట్ ఇక్కడ మనం పి అనుకుంటున్నాం. అలాగే డిఎఫ్ దగ్గర ఇక్కడ క్యూ మీన్స్ ఏబి ఎంత సైజు ఉందో డిపి అంతే సైజు ఉంది. ఏసీ సైడ్ ఎంత సైజు ఉందో డిక్యూ కూడా అంతే సైడ్ ఉంది. అది నేను జాయిన్ చేసుకుంటున్నాను. సో కన్స్ట్రక్షన్ ఏంటి ఉందండి ఇక్కడ? కట్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అండ్ డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అండ్ జాయిన్ పి అండ్ క్యూ. ఇది కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం. ఏమని ప్రూవ్ చేయాలి? ఈ ట్రయాంగిల్ సిమిలర్ టు ఈ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. మనకిచ్చిన కండిషన్స్ ఏంటి? సో మనకిచ్చిన గివెన్ కండిషన్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అని ఇచ్చాడు. ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్ అని తీసుకోవాలి. అదే తీసుకొని మనం ఏబీ బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ బై డిఎఫ్. సో ఇక్కడ చూడండి, మన కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకేమొచ్చింది? డిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సైడు. అలాగే డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏబి కెన్ ఐ రైట్ ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్
సో ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ ఏం రాస్తానంటే ఇప్పుడు ఏబీ బదులు డిపి రాసుకుంటాను. అంటే ఫ్రమ్ ద కన్స్ట్రక్షన్ డిపి బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అంటే డిక్యూ బై డిఎఫ్. సో ట్రయాంగిల్ చూడండి, ఇప్పుడు డిపి బై డిఈ ఎంటైర్ థింగ్, అలాగే డిక్యూ బై డిఎఫ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ రెండు కూడా సేమ్ రేషియోలో డివైడ్ అవుతుంది అని చెప్పామనుకో, అప్పుడు ఏం చేయొచ్చు మనం, అప్పుడు ఈ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్పచ్చు. సో ఫర్ దట్ నేను ఏం చేస్తున్నానంటే చూపించడానికి ఇది రివర్స్ చేస్తున్నాను ఈ ఈక్వేషన్. అంటే డిఈ బై డిపి ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ బై డిక్యూ. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఈ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఈ పీక్యూ ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేశానంటే దీనికి మనం ఆల్రెడీ బిఫోర్ థీరమ్స్లో కూడా చూసాం, థీరమ్ 6.4లో కూడా చూసాం. ఏం చేశాను, బోత్ సైడ్స్ -1తోని చేశాను. ఎందుకు, డిఈ బై డిపి -1 ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ బై డిక్యూ -1. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది మనకి, డిఈ మైనస్ డిపి బై డిపి ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ మైనస్ డిక్యూ బై డిక్యూ. చూడండి డయాగ్రామ్, డిఈ ఎంటైర్ సైడ్ మైనస్ దిస్ సైడ్ అయితే పిఈ వస్తుంది. అలాగే దిస్ ఎంటైర్ సైడ్ డిఎఫ్ మైనస్ డిక్యూ అంటే మనకి ఏమొస్తుంది క్యూఎఫ్ వస్తుంది. సో పిఈ బై డిపి ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎఫ్ బై డిక్యూ. ఇక్కడ చూడండి డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయినాయి, అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్స్ ఈ సైడ్ అయ్యింది. అంటే పిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు డిపి బై చూడండి ఏమొచ్చింది మనకి, పిఈ బై డిపి అండ్ క్యూఎఫ్ బై క్యూఎఫ్ బై డిక్యూ. ఓకే, సో డిఎఫ్ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, సెర్చ్ చేసుకోండి. డిఎఫ్ బై డిక్యూ, సారీ. ఓకే, కరెక్ట్. నా ఇప్పుడు నేను ఏమించి రివర్స్ చేశాను అనుకోండి, దీన్ని రివర్స్ చేశాను అనుకోండి, ఏమవుతున్నప్పుడు డిపి బై పిఈ అండ్ డిక్యూ బై ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై క్యూఎఫ్. ఈ స్టేట్మెంట్ చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది, స్టేట్మెంట్ డిపి బై పిఈ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై క్యూఎఫ్. ట్రయాంగిల్ చూస్తే డిపి బై పిఈ అండ్ డిక్యూ బై అంటే ఇది సేమ్ రేషియోలో డివైడ్ అవుతుంది. వెన్ ద given sides are dividing in the same ratio, by converse of BPT theorem, by converse of BPT or Thales theorem, we can say that PQ is parallel to EF. Okay, so PQ is parallel to EF అంటే అప్పుడు ఏమైంది మనకి, యాంగిల్ P is equals to యాంగిల్ E అయ్యింది, అండ్ అలాగే యాంగిల్ Q is equals to యాంగిల్ F అయింది. Why? PQ is parallel to EF and by corresponding angles I can say that ఏం చెప్పగలను నేను, యాంగిల్ P is equals to యాంగిల్ E and యాంగిల్ Q is equals to యాంగిల్ F అని చెప్పాను. సో యాంగిల్ P is equals to యాంగిల్ E and యాంగిల్ Q is equals to యాంగిల్ F. ఆల్రెడీ మనకి ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DPQ. ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనం ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DPQ అని చెప్పి, అంటే అప్పుడు ఏమైంది మనకి, ఆల్రెడీ యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ D అని గివెన్లో ఇచ్చేసాడు. యాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ D ఈజ్ గివెన్, అవును కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి అప్పుడు దాన్ని బట్టి నేను ఏం చెప్పచ్చు, యాంగిల్ B ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ P అని చెప్పచ్చు, అలాగే యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ Q అని కూడా చెప్పచ్చు.
ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అయింది. మనం ఇక్కడ యాంగిల్ పీక్యూ ఈజ్ ప్యారలల్ ఈఎఫ్ అన్నప్పుడు ఏమైంది, యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ బై కాంగ్రియేట్ యాంగిల్స్ బై కరస్పాండింగ్ యాంగిల్స్ చెప్పాము. ఇక్కడ ఏముంది, యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఇది ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకో. ఈ 1 and 2 ఈక్వేషన్ వల్ల మనం ఆల్రెడీ గివెన్లోని యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అని చెప్పాడు, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి అండ్ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ. అవునా? అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అండ్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్. అవునా? ఎక్కడ మనం ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్లోని. అంటే ఏమైంది అప్పుడు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, అంటే ట్రయాంగిల్స్ చూడండి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఆల్ యాంగిల్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్ అయిపోయింది. సో ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. ఎందుకంటే అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి కదా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ బై యాంగిల్ క్రైటీరియా. నేను యాంగిల్ క్రైటీరియా యూస్ చేసుకొని ఏం చెప్తున్నాను, ఈ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని చెప్పాను. సో బై యాంగిల్ ఎందుకంటే నేను ప్రూవ్ చేశాను ఆల్రెడీ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అని ఈజ్ ఈక్వల్స్ టు అని ప్రూవ్ చేశాను. సో బై యాంగిల్ క్రైటీరియా ద్వారా ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్, హెన్స్ ప్రూవ్డ్. మీన్స్ సో గివెన్ స్టేట్మెంట్ ఏంటి, ఒక ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఈక్వల్ అయ్యి ఆ యాంగిల్ ఒక ఇంక్లూడెడ్ సైడ్స్ ఆల్సో డివైడెడ్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ అయితే మనం ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయొచ్చు. సో అదే ప్రూవ్ చేశాను ఇక్కడ. ఓకే చిల్డ్రన్, ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ click on the like button, share to your friends also. Thank you children.